అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. ఇవి మొన్న గుమ్మడికాయ తరిగినప్పుడు వచ్చిన తొక్క అండి. అవి వరుగులు గింజలు. ఆ తొక్కలో కూడా ఎండబెట్టాను. వరుగులు పూర్వం నూనెలో వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం. అలాగే గుమ్మడి గింజలు బాగా ఎండబెట్టి ఒలిస్తే లోపల ఆ పప్పులు వస్తాయి కదా, లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అయితే ఇవి నేను ఎండబెట్టాను అందుకోసమనే. కానీ ఆ గింజల్లో లోపల పదార్థం ఏమీ ఉన్నట్టు నాకు అనిపించలేదండి. ఆ గింజలు కూడా తొక్కల్లాగే ఉన్నాయి. లోపల ఒలిచినా సరే రావు. గింజలు బాగా పెద్దవి దళసరిగా ఉండాలి కదా, ముదరాలేమో కాయ మరి, లేదా ఈ పంటలోనే తేడానో మరి తెలియదు. ఈరోజు అయితేనండి కొర్రలు సగం గ్లాసు నానబెట్టుకొని అదే వండుకొని తిన్నానమాట. ఇంకా కూర పప్పు పచ్చడి ఏం చేసుకోలేను. నృహరి శనివారం తిండు కదా, నేనైతే తినకుండా ఉండలేను, తినలేను. నా సమస్య అదండి. రోజులో 15 గంటలు తినను, రాత్రి నుంచి మధ్యాహ్నం 1 గంట 2 వరకు కూడా. అప్పుడు కూడా ఆకలి వేసి తిన్ను. ఏదో కడుపు నింపుకోవాలి, మధ్యాహ్నం 1 నిమిషం అలా కన్ను మూసుకోవడానికని ఇది తింటాను. ఏంటో ఆకలి బాగా తక్కువండి నాకు. రోజులు ఇప్పుడు మనం తక్కువ తినడం ఎంత ముఖ్యమో కావలసినవి తినడం కూడా అంతే ముఖ్యం కదా. అసలు శరీరానికి పోషకాలు నాకు అందవు. ఎందుకంటే 15 గంటలు తినను కదా. అది కూడా ఏదో నియమంతో మానేను. నాకు తినాలనిపించదు. బ్లాక్ కాఫీయే ఒక 2-3 సార్లు తాగుతాను. మరీ ఇంకా ఆపుకోలేని క్రేవింగ్ ఉన్నప్పుడు మామూలు కాఫీ తాగుతానమాట. ఇంకా పళ్ళైనా స్నాక్స్ అయినా ఏవైనా రోజు మొత్తంలో మధ్యాహ్నం పడుకొని లేచాక బ్లాక్ టీ తాగుతాను. అప్పుడు తినేది ఏం ఉండదండి. ప్రోటీన్ షేక్ తాగాలని ట్రై చేశాను టీ బదులు, కానీ అది కూడా నాకు నచ్చలేదు. స్నాక్స్ అవి ఏవైనా తినాలన్నా డిన్నర్కి బదులుగా అవి తినడమే. సపోజ్ నృహరి నాకేం చేయొద్దమ్మా డిన్నర్కి అన్నాడు అనుకోండి, మధ్యాహ్నం వాడు అన్నం తింటే రాత్రి ఏం వద్దంటాడు. ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి వచ్చినా వద్దంటాడు. అప్పుడు నేను కూడా ఏం చేసుకోకుండా స్నాక్స్ మీద కోరిక ఏమైనా ఉంటే డిన్నర్కి బదులు అవే తింటాను. అంతే తప్ప డిన్నర్ తిని అవి కూడా తినడం అయితే ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా? నాకు వెయిట్ గురించి బెంగ పట్టుకుందండి. ఏంటో పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు అన్నట్టు ఉంటుంది ఈ పరిస్థితి. వెయిట్ తగ్గాలంటే ఎక్సర్సైజులు చేయాలి, అవి చేయాలంటే కాళ్ళు సహకరించవు. వెయిట్ తగ్గితే తప్ప కాళ్ళ నొప్పులు తగ్గవు. చాలా ఇంటర్లింక్డ్గా ఉన్నాయి ఇవన్నీ. నాకైతే చాలా బెంగగా ఉంటుంది. ఏంటో మరి తెలియదు. అందులో గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వచ్చాక నేను మరీ డౌన్ అయిపోయానండి. అంటే మరి నా సైకలాజికల్ ఫీలింగో ఏంటో తెలియదు, కానీ నాకే కనుక ఆర్థరైటిస్ ప్రాబ్లం లేకపోతే నేను వెయిట్ గురించి అసలు ఆలోచించను. ఏదో నచ్చింది తిని హాయిగా ఉంటాను. ఎన్నాళ్ళు ఉంటాం లేకపోతే పోతామని. అంటే మరీ అంత హెల్త్ కేర్ తీసుకోకుండా ఉంటామా అని కాదు, పర్వాలేదు, ఏదో ఒకటి గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ వల్ల నేను ఇంతగా వెయిట్ గురించి ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒంట్లో ఓపిక ఉండాలన్నా సరేనండి, మనకి బాడీ స్ట్రెంగ్తన్ అవ్వాలి. అంతేకాదమ్మా, నువ్వు తినాల్సినవన్నీ కరెక్ట్గా తినాలంటాడు. ఎలా తింటాను నాన్న? నాకు ఏదో నచ్చకపోవడం అని కాదు, నాకు ఏది తినాలని ఉండదంటాను నేను. ఎప్పుడైనా తింటే రాత్రి పళ్ళే కొంచెం ఎక్కువ తింటాను. మామూలుగా డిన్నర్ ఏమైనా చేసామనుకోండి, అప్పుడు రాత్రి పడుకొని ఇలాగ ఫోన్ చూస్తూనో ఏదో సినిమా చూస్తూనో పళ్ళు ఏమైనా తింటాను. సుమారు 20 ఏళ్ల క్రితం అండి. పిల్లలు బాగా చిన్నవాళ్ళు, ఇంకా 20 ఏళ్ల క్రితం అనుకోండి, 22 ఏళ్ల క్రితం సింహాచలంలో ఉన్నప్పుడు మా వారు ఏ షిఫ్ట్ కని లేచారనుకోండి, ఆయన్ని లేపి కాఫీ ఇచ్చి, లేదా నేను కాఫీ కలిపి అక్కడ పెట్టి నేను బ్రష్ చేసుకొని కాఫీ తాగి వాకింగ్కి వెళ్ళిపోయేదాన్ని. ఆయన తన పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి డ్యూటీకి బయలుదేరితే నేను మళ్ళీ అప్పుడే అట్నుంచి వాకింగ్ నుంచి ఎదురొచ్చేదాన్ని అనమాట. అప్పుడే అంత సింహాచలం అంటే అంత యాత్రాస్థలం కదండి. మధ్యలో ఒక 2 గంటలు కామ్గా ఉంటుందంతే. మళ్ళీ 3 గంటల నుంచి అంతా హడావిడిగానే ఉంటుందన్నమాట, ఇంచుమించు 3:30 నుంచి. అలాగని 4-4:30 మధ్య బయలుదేరేదాన్ని. ఏంటో అప్పుడు భయమే ఉండేది కాదండి. మేము 2 పోర్షన్లో ఉండేవాళ్ళం అనమాట. మేము ఒక పోర్షన్లో ఇంటికి వెనకాల ఉండేదన్నమాట. సందులోంచి వెళ్తే మా ఇల్లు, రోడ్డు కనిపించేది కాదనమాట. మాకు ముందు పోర్షన్లో ఆర్టీసీలో పనిచేస్తారు ఆయన, వాళ్ళ ఫ్యామిలీ ఉండేవారనమాట. ఆ అమ్మాయి పద్మని మేము క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళు లక్ష్మీ పద్మ అని ద్రక్షచెల్లెళ్ళు, ఒక తమ్ముడు రామకృష్ణ అని, అతనే నృహరి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అనమాట. హేమగారు నేను వస్తాను వాకింగ్ అనేది పద్మ, ఇద్దరం వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే నేను లేచి తయారైపోతున్నా తను లేచేది కదా ఒక్కొక్కసారి. అతను రామకృష్ణ లేపేవాడు అనమాట.
అక్క చూడు ఆవిడ తయారైపోయారు, వెళ్ళిపోతున్నారు, నువ్వే లేవడం లేదు, లే వెళ్ళు వాకింగ్కి అని. తర్వాత 2013 వరకు అండి, ఇంచుమించు 2012 వరకు కూడా సాయంత్రం వెళ్ళేదాన్ని వాకింగ్కి. సింహాచలం నుంచి బయలుదేరి ఒక్కొక్కసారి కొంత దూరం 1.5 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేదాన్ని. మొత్తం మీద 3 దాటిపోయేది, 3 కిలోమీటర్లు అయిపోయేది. లేకపోతే 3 కిలోమీటర్లు ఫుల్గా నడిచి ప్రహ్లాదపురం వరకు వెళ్ళిపోయి అక్కడ కావాల్సినవేమో కొనుక్కొని అటు నుంచి రన్నింగ్ ఆటోలో వచ్చేస్తున్నాను అనమాట. నాకు ఆర్థరైటిస్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అప్పటి నుంచి ఇంకా వాకింగ్ వద్దన్నారు, చేయలేకపోయేదాన్ని, మానేశాను. ఇంకా అప్పటి నుంచి కూడా లేదు. ఏదో ఇంట్లో పనులకి ఇప్పటి వరకు ఇబ్బంది లేదు, కానీ కొంచెం పడుతూ లేస్తూ చేస్తున్నాను. కానీ కొంచెం ఎలాగైనా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందండి. అందుకే చాలా బెంగగా ఉంటుంది నాకు అసలు. మరి ఇవ్వండి ఈ రోజు జరిగిన విషయాలు. ఇందులో పెద్ద ఎవరికి ఉపయోగపడే విషయం ఎవరికి ఏమీ లేదు, కానీ ఏదో ఇలా మాట్లాడినట్టు ఉంటుంది. నా మనసులో బాధ ఎలా తీరాలి ఇక్కడ చెప్పుకుంటేనే కదా. మళ్ళీ మరిన్ని విషయాలతో కానీ ఒక మంచి వీడియోతో కానీ మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.